హాయ్ ఫ్రెండ్స్. మన శరీరంలో రక్తం తక్కువగా ఉంటే దాన్ని రక్తహీనత అని పిలుస్తారు. దీన్నే అనీమియా అని కూడా అంటారు. దీని లక్షణాలు అందరికీ తెలిసినట్టే అనిపిస్తుంది, కానీ చాలా మందికి దీనిపైన అవగాహన ఉండదు. ఈ వీడియోలో మనం మన శరీరంలో రక్తం తక్కువగా ఉంటే ఉండే లక్షణాలేంటి, అలాగే ఏ ఆహారాన్ని తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అనే విషయాల్ని తెలుసుకుందాం. వెల్కమ్ టు రుద్ర టీవీ. మన శరీరంలో రక్తం అనేది చాలా ముఖ్యమైనదని, అది తగ్గితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలామందికి తెలుసు. అందుకే వైద్యులు కూడా రక్తం తక్కువగా ఉంటే జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటారు. మన శరీరంలో ఉండే ఎర్ర రక్త కణాలు తగినంత హిమోగ్లోబిన్ని ఉత్పత్తి చేయకపోతే రక్తం యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ హిమోగ్లోబిన్ అనేది ఏంటంటే మన శరీరంలో ఆక్సిజన్ని సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. అసలు ఈ ప్రాబ్లంకి కారణం ఏంటి అంటే మన శరీరంలో ఐరన్ డెఫిషియన్సీ, ఇనుము లోపించడం. ఎందుకంటే మన శరీరంలో హిమోగ్లోబిన్ తయారవ్వాలంటే ఐరన్ అవసరం. మన శరీరంలో ఎప్పుడైతే రక్తం యొక్క స్థాయి తగ్గిందో అప్పుడు చాలా లక్షణాలు కనిపిస్తాయి. చిన్న పని చేసి కూడా అలసిపోతూ ఉంటాం, అస్తమానం నీరసంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలా కొన్ని రకాల లక్షణాలుంటాయి, కానీ మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అయితే ఇవి పెద్దవాళ్లలోనే కాదు, చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తాయి. సాధారణంగా పిల్లల్లో కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు సున్నం కానివ్వండి, శుద్ధముక్కలు కానివ్వండి, లేదా స్లేట్ పెన్సిల్స్ తినడానికి ఇష్టపడతారు. అప్పుడు వాళ్లలో ఐరన్ లోపం ఉంది అని తెలుసుకోవాలి. ఇక పెద్దల విషయానికొస్తే, మాంసాహారం అధికంగా తీసుకోవాలి అనిపిస్తే వాళ్లకి రక్తం తక్కువగా ఉన్నట్టు గుర్తించాలి. సరిగ్గా చెప్పాలంటే ఐరన్ డెఫిషియన్సీ. ఇంకో లక్షణం ఏంటంటే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్. కొంతమందిలో ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ ఉంటుంది. దీనివల్ల ఎప్పుడూ కాళ్లను కదిలిస్తూనే ఉంటారు. రాత్రిపూటైతే ఈ సమస్య వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఈ లక్షణం ఉన్నవాళ్ళు తరచుగా కాలు నొప్పిగా ఉందని కూడా చెప్తూ ఉంటారు. సో వారికి రక్తహీనత ఉంది అని మనం గుర్తించాలి. మరో లక్షణం ఏంటంటే హెయిర్ ఫాల్. జుట్టు ఎక్కువగా రాలిపోవడం కూడా ఐరన్ లోపానికి ఒక సూచన. వెంట్రుక బలహీనంగా మారడం వల్ల కొంతమందికి స్ప్లిట్ ఎండ్స్ కూడా వస్తాయి. అదేవిధంగా రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు కూడా మీకు చల్లగా ఉన్నట్టే అనిపిస్తోందనుకోండి, మీకు ఐరన్ లోపం ఉన్నట్టు గుర్తించండి. అయితే ఈ లక్షణాల్లో ఏదైనా ఒక లక్షణం ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో కనిపించొచ్చు. కాబట్టి మీకు అనుమానం వచ్చినప్పుడు ఐరన్ టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ టెస్ట్లో ఐరన్ డెఫిషియన్సీ ఉంటే గనక మీరు తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుని ఐరన్ రిచ్ ఫుడ్స్ని తీసుకోండి. దాంతోపాటు ఈ విటమిన్ ఉన్న ఫుడ్స్ కూడా తీసుకోవాలి. ఇంకా ఐరన్ డెఫిషియన్సీ నుంచి బయటపడాలి అంటే వైటమిన్ సి సప్లిమెంట్స్ కూడా తీసుకోవడం ముఖ్యం. వైటమిన్ సి ఏం చేస్తుందంటే మన బాడీ ఐరన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలేంటో కూడా చూద్దామా? బ్రోకలీ, ఎండు ద్రాక్ష, నట్స్, పచ్చి బఠానీ, హోల్ గ్రెయిన్స్, పుచ్చకాయ, చికెన్ ఇంకా ఎగ్, ప్రాన్స్, ఆప్రికాట్. వీటిలో దేన్నైనా సరే మీ ఆహారంతో పాటు యాడ్ చేసుకుని తినాలి. మీకందించిన ఈ సమాచారం నిపుణులు, అధ్యయనాల ద్వారా అందించబడింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత ఆరోగ్య సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.